వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 78. నక్షత్రకి వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే వీళ్ళని ఒక కార్ ఫాలో అవుతూ ఉంది అని. అలా ఆఫీస్కి వచ్చారో లేదో కంగారుగా వాళ్ళు తెచ్చిన స్కూటీని పార్క్ చేసి పార్కింగ్ ఏరియాలో ఎలా పడితే అలా పార్క్ చేసి ఆఫీస్లోకి కంగారుగా వెళ్ళింది నక్షత్ర. వెళుతున్న ఆమెను అయోమయంగా చూస్తూ సత్య, స్వేచ్ఛ తల కొట్టుకున్నారు. దీనికి ఏమొచ్చినా తట్టుకోలేం, అయినా ఇది ఇంత టెన్షన్ ఎందుకు పడుతుంది? అది నిజమే, తన ప్లేస్లో ఉంటేనే తన పెయిన్ తెలుస్తుంది. ఎప్పుడు ఎవరి దగ్గర ఒక మాట కూడా పడని తను ఇప్పుడు ఒక నింద తనపై పడుతుంది అంటే జీర్ణించుకోలేకపోతుంది అని సత్య బైక్ని నీట్గా పార్క్ చేసి తనకు మళ్ళీ ఏదో గుర్తు రావడంతో ఎవరికో మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ నుంచి దాదాపు ఒక 2 మినిట్స్కి మళ్ళీ రిప్లై వచ్చింది. అది రిప్లై రావడంతో సత్య కొంచెం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకొని ఒక టెన్షన్ తగ్గింది. అనవసరంగా దీనికి చెప్పి తప్పు చేశామేమో, ఈ పనేదో అప్పుడే చేసి ఉండాల్సింది అని అనుకుంది. అప్పుడే స్వేచ్ఛ, అక్క పైకి నక్షత్రక్క వెళ్ళిపోయింది, ఇంకా ఇక్కడే ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు అని స్వేచ్ఛ అడిగేసరికి, ఏం లేదురా, అదేంటంటే ఇందాకటి నుంచి ఆ పిచ్చిదానికి చెప్పాలి అనుకుంటున్నా, ఈ ఆఫీస్ విక్రమ్ అన్నయ్యది అని, కానీ అది వినకుండా దానికి నచ్చినట్టు అది చేస్తుంది అని స్వేచ్ఛతో సత్య చెప్పేసరికి స్వేచ్ఛ షాకింగ్గా, ఏం మాట్లాడుతున్నావు అక్క, నిజంగా ఇది బావ ఆఫీస్నా అని ఆశ్చర్యపోయింది. అవును అంటూ స్వేచ్ఛ సత్య ఇద్దరూ కలిసి ఆఫీస్లోకి వెళ్ళారు. అప్పటికే మన పాప కోపంగా రాకేష్ గారి క్యాబిన్కి దగ్గరికి వెళ్ళి పేపర్స్ అన్నీ అక్కడ వాడి రూమ్లో ఉన్న చైర్తో సహా అన్ని కాళ్ళతో తంతూ, రే రాకేష్గా రారా బయటికి, నీకెంత ధైర్యం ఉంటే నా పేరు చెడగొట్టడానికి నువ్వు చేసిన అడ్డమైన పనులన్నీ నా మీద రూమర్స్ క్రియేట్ చేసి అంటగడతావా అంటూ కోపంగా అరుస్తుంది నక్షత్ర. కానీ రాకేష్ కొద్దిసేపు ఒకచోట దాక్కొని ఇదంతా గమనించి చెయ్యి దాటిపోయే పొజిషన్ రాకముందే అప్పుడు బయటికి వచ్చాడు. నక్షత్ర కోపానికి ఎక్కడ తను చంపేస్తుందో అనే భయం వాడిలో మొదలయ్యింది. అందుకే వాడు బయటికి వచ్చాడు. వచ్చి వాణ్ణి చూసిన వెంటనే నక్షత్ర కోపంగా అక్కడేదో ఫైల్ ఉండడంతో దాన్ని తీసి వాడి మొహాన కొట్టి వాడి కాలర్ పట్టుకొని, నీకెంత ధైర్యం ఉంటే నేను అన్నీ లీక్ చేశాను అంటూ నా మీద నెడతావురా, నీ బాగోతం ఇక్కడ అందరికీ తెలుసు, అయినా ఇక్కడ నువ్వు సీనియర్ పొజిషన్లో ఉన్నావు కాబట్టి నీ జోలికి వచ్చి నిన్ను ఏం అనరు అనే ధైర్యం ఎవరికీ లేదు, కానీ నాకు ఈ జాబ్ ఇప్పుడు అవసరం లేదు, నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలి అని ఫిక్స్ అయ్యాను, ఏది జరిగినా చూసుకోవడానికి నాకంటూ ఒక మనిషి అంటూ ఉన్నాడు నాకిప్పుడు అని మనసులో విక్రమ్ గురించి తలుచుకొని, ఇప్పుడు కానీ నా బావ ఇక్కడ ఉంటే వీణ్ణి లేపేయించేదాన్ని, ఎన్ని రోజులు వీడు నన్ను మామూలు టార్చర్ పెట్టాడా, అడ్డమైన పనులన్నీ చేయించేవాడు అంటూ ఒక్కటి పీకింది వాడి చెంపపై. మళ్ళీ కోపం తగ్గక మళ్ళీ ఇంకోటి పీకింది. అప్పుడే సత్య వచ్చి, ఏ నక్షత్ర ఆగవే అంటూ ఆపేసరికి, నువ్వు వదిలే సత్య, వీడు చెత్త వెధవ, వీడిలాంటి దత్తమ్మని ఇంతవరకు ఒక్కరిని కూడా చూడలేదు, అసలు నిజం చెప్పాలంటే మన ముందున్న బాస్ కేవలం ఆయన వయసు అయిపోవడం వల్లే ఈ కంపెనీని అమ్మేసి వెళ్ళిపోలేదు, కొత్త ప్రాజెక్టులు తీసుకోవడానికి ఆయన ఎన్నో కష్టాలు పడి తీసుకుంటే ఈ అడ్డగాడిద, ఈ దున్నపోతూ వాటన్నింటినీ బయటికి లీక్ చేసి తెన్నింటి వాసాలు లెక్క పెట్టాడు. ఆయన చాలా మంచివారు కావడంతో వీణ్ణి ఏ రోజు ఎందుకు ఇలా చేశావు అని అడగలేదు అని కోపంగా నక్షత్ర అరుస్తూ ఉంటే అప్పటిదాకా సైలెంట్గా ఉన్న రాకేష్ ఒక్కొక్కటిగా తన నిజాలన్నీ నక్షత్ర అందరికీ చెప్పేస్తుంది అనే భయంతో, ఇక చాలు ఆపు ఈషా,
తప్పంతా నీదే. అయినా నువ్వు నువ్వు చేసిన తప్పులన్నీ నా మీద నెడుతున్నావేంటి? అయినా నువ్వే చేశావు అనడానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అలాంటిది ఇలా అని అంటూ చాలా కరాకండిగా మొండిగా తెగేసి చెప్పాడు, నువ్వే చేశావు అంటూ. వాడు ఎంత గట్టిగా చెప్పాడంటే అదే నిజం అని నమ్మేంత ఒక్క నిమిషం. ఆ మాటకు సత్య, నక్షత్ర ఒక్కడుగు వెనక్కి వేశారు. కానీ మళ్ళీ వెంటనే తేరుకొని, ఎవర్రా చెప్పింది నేను చేశాను అనడానికి? సరే చూస్తున్నా అన్నావు కదా, చూపించు సాక్ష్యాలు అని నక్షత్ర చాలా ధైర్యంగా అడగడంతో ఆ కంపెనీలోనే పనిచేస్తూ ఉన్న రీతు అనే అమ్మాయిని పిలిచి, నువ్వు ఈషా నా రూమ్లోకి వచ్చి ఫోటోలు అన్నీ అక్కడ పెట్టిన ఫైల్స్లో ఫోటోలు తీసుకోవడం చూసావా లేదా అని ఆ అమ్మాయిని అడిగేసరికి ఆ అమ్మాయి తల కిందికి దించుకొని, తనకు అబద్ధం చెప్పాలి అని లేకపోయినా అవును సార్ ఈషానే చేసింది అని రీతు చెప్పేసరికి ఒక్క నిమిషం అక్కడ ఆఫీస్ అంతా సైలెంట్ అయిపోయింది. ఒకవేళ ఇంకెవరైనా ఆ నిజాన్ని చెప్పి ఉన్న ఆఫీస్లో ఉన్నవాళ్ళు నమ్మేవాళ్ళు కాకపోవచ్చు. కానీ చెప్పింది సత్యకు, నక్షత్రకు చాలా క్లోజ్ తను. అలాంటి అమ్మాయి నిజం చెప్పేసరికి అందరూ అనుమానంగా నక్షత్ర వైపు చూడడం మొదలుపెట్టారు. నక్షత్రకు ఒక నిమిషం తల కొట్టేసినట్టు అనిపించింది. వాళ్ళు అనుమానం చూపుతో నక్షత్ర ఒక్కొక్క మాట కూడ పలుక్కుంటూ, హే రీతు, ఏం మాట్లాడుతున్నావే? నేను అలాంటిదాన్ని కాదు అని నీకు తెలుసు కూడా ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని చాలా నెమ్మదిగా అడిగింది. ఒక్కొక్క మాటను కూడబలుక్కుంటూ. నక్షత్రకు మైండ్ పనిచేయడం లేదు. తను ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన అమ్మాయి తనని ఒక దొంగలా ట్రీట్ చేసి అందరికీ చెప్తూ ఉంటే జీర్ణించుకోలేకపోయింది నక్షత్ర. ఆమె వైపే ఆమె స్టాండ్ తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది నక్షత్ర. సత్య, స్వేచ్ఛ మనసులో ఇవన్నీ విక్రమ్కి తెలియాలి, తనని ఏడిపిస్తున్నందుకు ఒక్కొక్కరికి తాట తీస్తాడు అని మనసులోనే అనుకున్నారు. అలా నక్షత్ర సైలెంట్ అయిపోయేసరికి తన బాధ చూడలేక సత్య ముందుకు వచ్చి, హే రీతు, అది ఆఫీస్కి రాకపోతే మీరు ఇన్ని నిందలు వేస్తున్నారా? అయినా అది ఎలాంటిదో, ఇక్కడ పనిచేసిన అన్ని రోజులు అది ఎంత వర్క్ హాలిక్గా పనిచేస్తుందో తెలీదా మీకు? ఈరోజు ఎవడో వెధవ నింద వేస్తే మీరు దాన్ని గొర్రెలా నమ్మేస్తారా అంటూ కోపంగా సత్య ముందుకు వచ్చి అడిగింది. సత్య అడిగిన దానికి దేనికి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవచ్చు. ఉన్న చెప్పలేని పరిస్థితి రీతుది. భయంగా సత్య వైపు చూస్తూ నిలబడి ఉంది. అందుకే రాకేష్ గాడు ఒక్క అడుగు ముందుకు వేసి, హే సత్య, ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కాకపోవడం నీకే మంచిది, లేదంటే తనతో పాటు నీ జాబ్ కూడా పోతుంది అని అన్నాడు వాడు. అంటూ ఉంటే స్వేచ్ఛకు పట్టరానంత కోపం వచ్చింది. ఎందుకంటే వాడు సత్యవైపు వెకిలిగా పైనుంచి కింది దాకా స్కాన్ చేస్తూ అదో రకమైన చూపుతో చూస్తూ మాట్లాడుతున్నాడు వెధవ. దాంతో స్వేచ్ఛకు ఒళ్ళు మండిపోయి అక్కడ ఒక ఫ్లవర్ వాజ్ ఉండేసరికి ఏదైతే అది అయ్యింది అని, ఇన్ని రోజులు వీళ్ళు ఎంత టార్చర్ చేసినా ఆఫీస్లో వీళ్ళు ఇద్దరూ భరించి బాధపడిన దాన్ని ఏ రోజు బయట పెట్టకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ విషయం స్వేచ్ఛకు తెలుసు. కానీ తను అడిగితే వాళ్ళు ఇద్దరూ తనకు చెప్పరు. దాంతో అవన్నీ గుర్తు వచ్చి, వెధవా, నేను మా అక్కలా సైలెంట్ని కాదురా, రెబల్ని అంటూ ఫ్లవర్ వాస్ తీసుకొని వాడి తలను పుచ్చకాయలా పగలగొట్టేసింది స్వేచ్ఛ. బాధగా ఒకవైపు తల కిందికి దించుకొని బాధపడుతూ ఉన్న నక్షత్రకు ఏదో చప్పుడు కావడంతో ఒక్కసారిగా తలపైకెత్తి చూసిన తనకు ఒక్క క్షణం అక్కడ ఏం జరిగిందో రివైండ్ చేసుకుంది. మన పాపకు బాగా కాలి ఫ్లవర్ వాస్తో వాడి తలను పగలగొట్టింది అని అర్థమై లోపల ఒక నిమిషం తనకు సంతోషం వచ్చింది. కానీ మళ్ళీ తను మెచ్యూరిటీగా ఆలోచిస్తూ స్వేచ్ఛ అలా చేసింది అని కొంచెం భయం వేసి, స్వేచ్ఛ అలా ఎందుకు చేసావురా అంటూ తన చేతిలో ఒకరి ప్రాణం పోకూడదు అని అంబులెన్స్కి కాల్ చేసింది. స్వేచ్ఛ తన అక్క వైపు చూస్తూ,
ఇలాంటి కుక్కల్ని ఇలాగే ట్రీట్ చేయాలక్క. మాటకు మాట, వేటుకు వేటు వెయ్యాలి అంటూ అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు పొగరుగా చెప్పింది స్వేచ్ఛ. కానీ అక్కడ ఉన్న రాకేష్ మనుషులు కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా వరకు వాడు ఆఫీస్ స్టాఫ్ని బెదిరించో మభ్యపెట్టో వాడి వైపు తిప్పుకున్నాడు. వాళ్ళలోంచి ఒక అబ్బాయి ముందుకు వచ్చి, హే ఈషా, వాడేదో తప్పు జరిగింది అని సీనియర్ అడిగినందుకు ఇలా చెయ్యొచ్చా అని. అయినా తప్పు చెయ్యకపోతే అంత కోపం ఎందుకు వస్తుంది నీకు అంటూ వాళ్ళు అడిగేసరికి ఈసారి తను కూడా కామ్గా ఉండాలి అనుకోలేదు. దాంతో నేను తప్పు చెయ్యలేదు కాబట్టే నేనెందుకు సైలెంట్గా ఉండాలిరా అంది. ఏమాత్రం వాడి మాటలకు లొంగకుండా పొగరుగా తను కూడా సమాధానం ఇచ్చింది ఈషా. తనని రా అనిందని వాడు కోపంగా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆడదాని వెయ్యుండి నీకు అంత పొగరెందుకే? ఈరోజు నిన్ను నీ చెల్లిని పోలీస్ స్టేషన్లో బొక్కలో వేయిస్తాను యుఎల్ అని వాడి నోటి నుంచి వచ్చేలోపు స్వేచ్ఛ వాడిని ఒక తన్ను తన్నింది. ఎంత ధైర్యం రా నీకు? నా అక్కని పట్టుకుని అంత మాట అంటావా? పోనీలే, వాడేదో ఆశ చూపిస్తే నువ్వు లొంగిపోయావు అని అనుకున్నా, కానీ నా అక్కను అంత మాట అంటావా అంటూ తన చేతికి ఏదో దొరికితే అది తీసుకొని వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టడం మొదలుపెట్టింది. తను కరాటే నేర్చుకోవటం వల్ల తను ఫాస్ట్గానే వాడిని కాళ్ళతో తంతూ కొడుతూ ఉంది. తన చేతికి దొరికిన వాటితో తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈశ్వర్ గారు చిన్నప్పటి నుంచి తనకు కరాటే నేర్పించారు. అందువల్లే తను కొంచెం మగరాయుడిలా పెరిగింది. ఒకవైపు రాకేష్ గాడు తల పట్టుకొని నొప్పికి అల్లాడుతూ ఉన్నాడు. ఇంకోవైపు ఇంకొకడిని కొట్టింది. ఈ పిల్ల దీన్ని ఈరోజు అస్సలు వదలకూడదు అని ఒకడు సైలెంట్గా స్వేచ్ఛ వెనకాల అక్కడ ఇందాక పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ ముక్క తీసుకొని ఆమెపై దాడి చేయడానికి ముందు అడుగు వేశాడు వాడు. కానీ అది స్వేచ్ఛ గమనించలేదు. వాడిని కొట్టడంలో బిజీగా ఉంది స్వేచ్ఛ. దాంతో అది చూసిన సత్య మరియు ఈషా భయంగా తనకు తగులుతుందేమో అని స్వేచ్ఛ అంటూ గట్టిగా అరిచారు. వాళ్ళు అరిచిన అరుపు ఎంత అంటే ఒక నిమిషం స్వేచ్ఛ స్టన్ అయి అలా నిలబడిపోయింది. తనకు దెబ్బ తగులుతుందేమో అని భయంగా కళ్ళు మూసుకుంది. కానీ ఎవరో వాడి చేతిని ఒక్క ఉదుటును పట్టుకొని స్వేచ్ఛకు 1 ఇంచు దూరంలో ఆపేశారు వాడి చెయ్యిని. అక్కడ ఎక్కడ తన చెల్లికి గాయం అవుతుందో అని భయంగా సత్య నక్షత్ర కూడా కళ్ళు మూసుకున్న వాళ్ళు ఇంకా ఎలాంటి చప్పుడు అవ్వకపోయేసరికి భయంగా వణుకుతున్న బాడీతో అదురుతున్న గుండెపై చెయ్యి వేసుకొని స్వేచ్ఛ వైపు చూసిన వాళ్లకు అక్కడ తనను కాపాడిన పర్సన్ని చూడగానే సత్యకు నక్షత్రకు కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ముఖ్యంగా నక్షత్ర పెదాల నుంచి అన్నయ్య అన్న పిలుపు. అతడు తన స్పెట్స్ని పక్కకు తీస్తూ వాడిని ఒక చేత్తో ఆపేసి కళ్ళతోనే నేనున్నాను అన్నట్టు కళ్ళు ఆర్పి ఇందాక స్వేచ్ఛపై దాడి చేయడానికి వచ్చిన వాడిని చితక్కొట్టుడు కొట్టాడు మన సిద్ధు బాబు. పోలీస్ యూనిఫామ్లో పిచ్చ హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటే తన అన్నయ్యకు అక్కడ ఉన్న అమ్మాయిలంతా అక్కడ జరుగుతున్నది మర్చిపోయి సైట్ కొడుతూ ఉంటే తన అన్నయ్యకు తానే తన చుట్టూ చేతులు తిప్పి మెటికెలు విరిచింది దిష్టి తీస్తూ. అప్పటికే సిద్ధు యూనిఫామ్లో ఉండటం వల్ల రాకేష్ వైపు ఉన్న ఇంకా కొంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ముందుకు వచ్చి ఇప్పుడు రాకేష్ వైపు మాట్లాడటానికి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇందాక సిద్ధు కొట్టినవాడు మరియు రాకేష్, రే ఏంట్రా అలా చూస్తున్నారు, వాడు కొట్టి చంపేసేలా ఉన్నాడు, ఎవరైనా వచ్చి కాపాడండ్రా అని వాళ్ళు అరుస్తూ ఉంటే మన సిద్ధు ఇంకా ఎవడైనా ఉన్నాడా రండ్రా అంటూ చేతికి ఉన్న కడియాన్ని కొంచెం పైకి లాక్కుంటూ పిలిచాడు. ఎవడు ముందుకు రాకపోయేసరికి నక్షత్ర తన అన్నయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చిన్నపిల్లలా ఏడుస్తూ హక్ చేసుకుంది తన అన్నయ్యను. ఎందుకురా
వదిలేశావు నన్ను. నీకు కూడా ఆ విక్రమ్‌లా నా మీద ఇష్టం పోయిందా? అందరూ స్వార్థపరులే. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. నీకు కూడా మీ బావలానే నేను గుర్తు రాలేదు కదా! అయినా మీరు ఒకటి. నేనే పరాయిదాన్ని అంటూ చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంది నక్షత్ర. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా, ఏంటి ఈ పోలీస్ ఆఫీసర్ తన అన్నయ్య అని అందరూ భయంగా, ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తూ ఉన్నారు. రాకేష్ గాడు నక్షత్రతో పెట్టుకున్నాడు. అతడు ఒక ఐపీఎస్ ఆఫీసర్లా ఉన్నాడు. పైగా తన బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం మిస్టీరియస్గా ఉంది. అందుకోసమనే తన డీటెయిల్స్ ఏవి ఆఫీస్లో ఎంటర్ చేయలేదు ఈషావి. చెప్తూనే ఉన్నాము, తప్పుగా చెయ్యడం ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ శాలరీ చాలానే పెంచారు. బొత్తిగా నోరు మూసుకొని జాబ్ చేసుకుంటే పోక ఇవన్నీ అవసరమా అని రాకేష్తో చెప్తే, వాడు మాత్రం ముందు సీఈఓగా ఉన్న అతను ముసలివాడు. ఏ పనులు చేసినా కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు వచ్చిన అతను చాలా డేంజరస్ అని విన్నాను. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పని అతడికి తెలిసిపోతుంది. కాబట్టి మనం ఏం సంపాదించుకున్నా ఇప్పుడే సంపాదించుకోవాలి. ఒకవేళ తప్పు చేసినా కూడా ఈ ఆఫీస్లో నాకు సత్య, నక్షత్ర అంటే నాకు నచ్చదు. కాబట్టి తప్పు చేసి వాళ్ళ మీద నెట్టేస్తాను. ఇదేం నాకు కొత్త కాదు కదా! మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటూ రాకేష్ చెప్పినవి, చేసినవి అక్కడున్న అతని మనుషులకు గుర్తు వచ్చి అందరూ వాళ్ళ లైఫ్‌లు కూడా నాశనం అయిపోయాయి వాళ్ళు చేసిన తప్పులకు అని ఉన్నట్టుండి నక్షత్ర ముందుకు వచ్చి, అందరూ నక్షత్ర మమ్మల్ని క్షమించు. రాకేష్ చేత డబ్బులు ఇస్తామంటే కకృతి పడి ఇలా చేశాం. అంతే తప్ప దీంట్లో మా తప్పు ఏమీ లేదు. ప్లీజ్ మమ్మల్ని క్షమించు అంటూ వేడుకున్నారు అందరూ. నక్షత్ర వాళ్ళ వైపు అసహ్యమైన చూపుతో చూసి, ఈరోజు వాడు కొంచెం డబ్బులు ఇస్తానంటే లొంగిపోయారు. రేపు ఇంకొకడు వచ్చి ఏదైనా అడిగితే ఇవ్వరని గ్యారెంటీ ఏమైనా ఉందా? అయినా మీలాంటి స్వార్థపరులు ఇక్కడ ఉండటానికి అర్హులు కాదు. నేను కొత్త సీఈఓతో మాట్లాడతాను. నిజమే, డబ్బు మనిషికి చాలా అవసరం. కానీ అది కష్టపడి సంపాదించుకుంటే దానికి వాల్యూ తెలుస్తుంది. ఇలా పక్కన వాళ్ళని మోసం చేసి సంపాదించుకునే డబ్బు ఎంత ఎంత ఉంటే మాత్రం ఏం లాభం అని తను చెప్పిన మాట ఈడ్చి మొహాన చెప్పుతో కొట్టిన ఫీలింగ్ వాళ్ళకు కలిగింది. అప్పటికే అక్కడికి వచ్చిన సారంగపాణి మేడం అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతడికి అభి కాల్ చేసి ఇందాక మ్యాటర్ మొత్తం చెప్పాడు. అతడు నక్షత్ర ఈ కంపెనీకి బాస్. ఆమె పేరుపైనే ఆ కంపెనీ విక్రమ్ కొన్నాడు. అలాంటిది ఆమె కంపెనీని ఎందుకు మోసం చేసుకుంటుంది? కాబట్టి ఆ రాకేష్ గాడి గురించి పూర్వతరాలు వాడి ఇన్ని రోజులు చేసిన డ్యామేజెస్కి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ తీసుకురావడానికి అతడికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే అతడు అంతవరకు ఎవరికి ఈ కంపెనీస్కి వచ్చిన కాంట్రాక్ట్లు ఎవరెవరికి అన్నీ వేరే కంపెనీకి పోయేలా చెయ్యడం, ఇక్కడ వీళ్ళు వేసే టెండర్లకు సంబంధించిన డబ్బులన్నీ మ్యానిక్యులేట్ చేయడం, ఇలా ప్రతి ఒక్కటి వాడిని ఎవరు కలుస్తున్నారు, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, వాడి అకౌంట్లో ఎంత మనీ ఉంది, అది ఎవరెవరి దగ్గర నుంచి వచ్చింది, మళ్ళీ ఎవరి దగ్గరికి చేరుతుంది అని అన్నీ ఐడెంటిఫై చేసి అతడు వచ్చేసరికి టైం పట్టింది. అతడు ఆయాసంగా గసపోసుకుంటూ వచ్చి రాకేష్ కింద పడిపోయి ఉండడం చూసి అతడి తల నుంచి రక్తం కారుతూ ఉంటే, చచ్చాడా వెధవా లేదా బ్రతికే ఉన్నాడా? ఎన్ని రోజులు ఇవన్నీ ఎలా లీక్ అవుతున్నాయని తెగ బుర్ర బద్దలు కొట్టుకున్నాను. కానీ చేసింది ఈ విధవని తెలియలేదు. అయినా ఎన్ని నాటకాలు ఆడావ్రా? నువ్వే ఒకవైపు లీక్ చేస్తూ, నువ్వే ఒకవైపు కంపెనీపై జాలి పడ్డట్టు యాక్టింగ్ చేశావా అంటూ నొప్పికి కుయ్యో మొర్రో అంటున్న వాడిని కడుపులో ఒక తన్ను తన్నాడు. దాంతో వాడు లైట్గా స్పృహ తప్పుతున్న వాడల్లా మళ్ళీ గట్టిగా అరుస్తూ అమ్మా అని అరిచాడు. సారంగపాణి అసహ్యంగా వాడి వైపు చూస్తూ, నీలాంటి వెధవని ఈ కంపెనీలో
ఉన్ననివ్వడం మాది తప్పు. అయినా పోనీలు ఏదో జాబ్ లేదు అని ఏడుస్తున్నావని ఆ రోజు ఆ పెద్దాయన నీకు జాబ్ ఇచ్చాడు. సరిగ్గా చేసుకోకుండా ఇలా తిన్నింటి వాసాలు లెక్క పెడతావా అని వాడి వైపు కాండ్రించి ఉమ్ము ఊశాడు సారంగపాణి. అప్పటికే అతడు స్పృహ తప్పేలా ఉన్నాడు అని అర్థమైన నక్షత్ర, అన్నయ్య వాడిని ముందు హాస్పిటల్కి పంపించు అని అనేసరికి అప్పటికి సిద్ధు కాల్ చేసి కింద తన వెంట వచ్చిన సెక్యూరిటీని కిందే ఉండటంతో వాళ్ళకు కాల్ చేసి అంబులెన్స్ని మరియు ఆ సెక్యూరిటీని పైకి రమ్మని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు రాగానే ఆ సెక్యూరిటీకి వీన్ని హాస్పిటల్కి పంపించండి, అలాగే మన వాళ్ళని కాపలా ఉంచండి, వీన్ని తర్వాత చూసుకుందాం అని చెప్పాడు. నక్షత్ర దా అంటూ తన చెయ్యి పట్టుకొని అక్కడే ఆఫీస్లోనే ఒక ఖాళీ క్యాబిన్ రూమ్ ఉండడంతో అక్కడికి తీసుకెళ్ళి నక్షత్ర వెంటనే వచ్చిన సత్య వైపు ఒకసారి చూశాడు. సత్య కూడా తనతో చిన్నప్పటి నుంచి నక్షత్రలాగే ఆడుతూ పాడుతూ గొడవ పడుతూ పెరిగింది సత్య. దాంతో సత్య కూడా సిద్ధుని హక్ చేసుకొని బావా అని అంది. సిద్ధు తన తలపై చెయ్యి వేసి ఎలా ఉన్నావ్రా అని ప్రేమగా అడిగాడు. సత్య కన్నీళ్లతో తన వైపు చూసి బాగున్నాము అన్నట్టు తల ఊపింది. ఎందుకంటే సిద్ధుని చూడగానే తనకు కూడా నోటిలో మాట రావడం లేదు. సిద్ధు చిరునవ్వుతో నాతో గొడవపడే ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడికి పోయింది, నోట్లో నుంచి మాట రావడం లేదు అన్నాడు సత్యను చూస్తూ. సత్య సిద్ధు వైపు చూసి కోపమే కాదు, అన్నీ అమ్మా నాన్నతో పాటు చచ్చిపోయాయి బావా అని కన్నీళ్లతో చెప్పేసరికి నక్షత్రను ఒకవైపు సత్యను ఒకవైపు హక్ చేసుకున్నాడు. స్వేచ్ఛ వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటే తనకి కూడా ఆ క్షణం తన అక్కలు ఏడుస్తున్నారు అని తను కూడా ఏడుస్తూ ఉంది. సిద్ధుకి నక్షత్ర కనిపించడం, తనని ట్రాఫిక్లో చూడడం, ఆ తర్వాత తన వెంటే రావటం అన్నీ గుర్తువచ్చి మళ్ళీ నా చెల్లిని ఇన్ని రోజుల తర్వాత చూస్తాను అని అస్సలు అనుకోలేదు అని మనసులోనే సంతోషంతో ఇక ఇప్పటి నుంచి అయినా మన జీవితాలలో సంతోషంగా ఉంటాయి అని ఆ దేవుడు ఉంచుతాడు అని అనుకుంటున్నా. మనం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అందరం కలుసుకున్నాం, మనం కోల్పోయిన సంతోషాలను మళ్ళీ దక్కించుకోవడానికి అని సంతోషంగా వాళ్ళిద్దరి వైపు చూశాడు సిద్ధు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇంకా మీ కుళాయిలు కట్టేస్తే మనం ఇంటికి వెళ్దాం అని నవ్వుతూ చెప్పాడు సిద్ధు. అప్పుడే సత్య బావా విక్రమ్ అన్నయ్య వాళ్ళకు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసా అని అనుమానంగా అడిగింది. దాంతో సిద్ధు సత్య తలపై మొటిక్కాయ వేసి నీ నోటి దురద మాత్రం ఇంకా తగ్గలేదే బావా, ఆ రోజు మమ్మల్ని సేఫ్ ప్లేస్కి పంపించిన తర్వాత మమ్మల్ని తన మనుషులతో ప్రతి క్షణం ప్రొటెక్ట్ చేస్తూనే వచ్చాడు బావ. కానీ మమ్మల్ని ఒక్కసారి కూడా కలవటానికి రాలేదు. బావ గురించి కనుక్కోవడానికి నేను కూడా చాలానే ట్రై చేశాను, కానీ కుదరలేదు. కానీ ఉన్నట్టుండి 2 months బ్యాక్ బావే కాల్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పి తను ఇక్కడ ఉన్నట్టు ఇక్కడికి రమ్మని చెప్పాడు. మేము ఒక 1 week బ్యాకే ఇక్కడికి వచ్చాం. బావకి నేను ఇక్కడ ఉన్నట్టు తెలుసు. నేనే కాదు నువ్వు నక్షత్ర ఇక్కడ ఉన్నావని కూడా కనుక్కొని బావ మీ దగ్గరికి వచ్చాడు. మీరిక్కడ ఉన్నట్టు నాకు తెలిసినా నన్ను రానివ్వలేదు. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న మనుషులు ఎక్కడ మా మీద కూడా వాళ్ళ నీడ పడుతుందేమో అని భయంతో బావ మాట తీసుకున్నాడు అని కూడుకుపోయిన గొంతుతో తన చెల్లి నక్షత్రకు సారీ చెప్తూ అడిగాడు. అతడి చెల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో అతడికి కూడా తెలుసు. అన్నీ తెలిసినా రాలేని పొజిషన్ అతడిది. అతని చెల్లి అమ్మ అవుతుందని తెలిసిన ఆ క్షణం అతడు చాలా సంతోషపడ్డాడు. కానీ విక్రమ్ ఎక్కడున్నాడో తెలియదు, చెప్పే పొజిషన్ కాదు. పోనీ నక్షత్ర దగ్గరికి వెళ్ళటానికి విక్రమ్ పెట్టిన షరతులు ఒకవైపు, బంధం బాధ్యతల మధ్య నరకం అనుభవించాడు సిద్ధు. విక్రమ్ ఒక గాడ్ లాగా సిద్ధుకి, అలాంటిది అతడి మాట దాటి సిద్ధు రాలేదు.
ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మన కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా బాయ్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.